నమస్తే, నేను సిరి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అసహనం వ్యక్తం చేశారు. మరి ఎందుకు వ్యక్తం చేశారు, ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ సిరి, మన వీక్షకులకు. సార్, ఇప్పుడు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఆయన భాష ఏంటి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఇట్లాంటి భాష మాట్లాడుతున్నారు, ఆ భాష ఏంటి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అసలు ప్రభాకర్ గారు ఏం మాట్లాడారు, ఏం జరిగింది సార్? అసలు ప్రభాకర్ అనే వ్యక్తి ఆయన చాలా బోళ మనిషి. ఏది మనసులో ఏది ఉన్నా అది వెంటనే తన హావభావాల ద్వారా కానీ భాష ద్వారా కానీ చెప్పేస్తాడు. త్వరగా ఆవేశానికి కూడా గురవుతాడు. తర్వాత ఆయనకి కార్యకర్తల్లో కూడా మంచి అభిమానం కూడా అట్లాగే ఉంది, ఆదరణ కూడా అట్లాగే చూస్తాడు. ఎవరైనా తప్పు చేస్తే కూడా కొంచెం కటుగానే మాట్లాడతాడు. ఓ రకంగా ఎక్స్ట్రావర్ట్ అతను, ఏది కూడా దాచుకోలేడు. మొన్న ఏమైందంటే గతంలో కూడా ఈ అనేక వివాదాలు చింతమనేని ప్రభాకర్ మీద వచ్చినాయి. ఒకసారి ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి అయ్యన్న పాత్రుడు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వెస్ట్ గోదావరి పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన తీవ్రంగా స్పందించాడు. నేను ఎక్కడికి పారిపోతాను, ఈయన పలకరిస్తానికి వచ్చినప్పుడే మీరు ఇక్కడ దాకా రావాలా, నేను రోజు దెందులూరులో ఉండలేదా, మీరు ఎందుకు వచ్చారు, నేను అక్కడ అరెస్ట్ చేయొచ్చు కదా, నన్ను అబాస్పాలు చేయడానికి మీరు వచ్చారని కూడా అంటే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే రోజు ముఖాముఖాలు చూసుకునే పోలీసులే కదా. నిజంగా చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలంటే నర్సీపట్నం రాక వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ ఆయన పలకరించిన తర్వాత వచ్చేది దెందులూరే. అట్లా కొన్ని వీళ్ళు కూడా చేశారు. అటువంటి ఆయన నిర్ద్వందం ఖండిస్తాడు. మొన్న మధ్య ఏమైందంటే ఈయన పెళ్లి దీనికి వెళ్ళాడు, ఒక కార్యక్రమానికి, వివాహ కార్యక్రమానికి. సరే, ఆ నియోజకవర్గంలో ఒక ప్రముఖమైన వ్యక్తి పెళ్లి కార్యక్రమం అయితే అదే పెళ్లి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా వచ్చాడు. అబ్బాయి చౌదరి కూడా వచ్చాడు. ఆయన కారు ఈయన కారు వెనకాల పార్క్ చేశారు. ఈయన వెళ్ళిపోవటానికి బయటకు వచ్చినప్పుడు కారు తీయటానికి పార్కింగ్ దగ్గర ఆ కారు తీయాలి. అబ్బాయి చౌదరి కారు తీస్తే తప్ప చింతమనేని ప్రభాకర్ కారు బయటికి రాదు. అది వాళ్ళు డ్రైవర్ వెళ్ళి అడిగి ఉంటాడు, తీయలేదు. ఒక రకంగా అక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కవ్వించే చర్యలు చేస్తే చింతమనేని ప్రభాకర్ని అసలు అతని శక్తి ఏంటి బయటపడుతుంది, అసలు అతని భాష ఏంటో బయటపడుతుంది, దీన్ని మనం వీడియో తీసి మనం దీన్ని వైరల్ చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఒక వివాదానికి దిగారు. లేకపోతే 2 నిమిషాల్లో కారు తీసేస్తే తను వెళ్ళిపోతాడు కదా. తనకి అంటే అసహనం వ్యక్తం వచ్చేరాక కూడా కారు తీయలేదు. ఎందుకు తీయాలి, డ్రైవర్ లేడు, ఇది లేదు, అది లేదు, నువ్వేమన్నా చీఫ్ మినిస్టర్ అదే ఇది అని వివాదానికి దిగారు. వివాదానికి దిగేటప్పటికి చెప్పే కదా, కొంచెం వెంటనే కోపదారి చింతమనేని ప్రభాకర్. వెంటనే తను ఇవన్నీ చూసుకోవాలి, ఎవరు కెమెరాలతో తీస్తున్నారు వీడియోలు, ఇవన్నీ తీసుకోకుండా కొంచెం స్పీడ్గానే మాట్లాడాడు. తను సహజ ధోరణిలో, ఏంటి నన్ను ఏమైనా ఇచ్చేయటానికి చేస్తున్నారా మీరు, లేకపోతే కారు ఇచ్చేసేస్తాను, అది చేసేస్తాను, ఏమనుకుంటున్నారు మీరు, కావాలని నా కారు తెచ్చి అడ్డం పెడతారా, ఇంత పార్కింగ్ స్థలం ఉంటే మీకు ఎక్కడా లేనిది నా కారు వెనకాలే దొరికిందా, ఇట్లా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొద్దిగా భాష కూడా కటువు భాష వాడాడు. నేను చెప్పాను కదా, చింతమనేని ప్రభాకర్ ఎప్పుడైనా సరే తను వ్యవసాయదారుడు, తనేమి మోటుగా ఉండదుండట్టు మాట్లాడతాడు. బోళా శంకర్ ఎవరిని ఏది ఫీల్ అయితే అది మాట్లాడేస్తాడు. తర్వాత కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్ళైనా అట్టాగే మాట్లాడతాడు. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముందైనా కూర్చుంటాడు, మీరు ఇదిగో ఇది అన్యాయం చేశారు, ఇది చేయటానికి వీలు లేదని. అట్లాగే గతంలో ఒకసారి ఒక తహసీల్దార్ విషయంలో కూడా ఘర్షణ పడ్డాడు, వనజాక్షి అనే తహసీల్దార్ మీద. అది కూడా చాలా వివాదానికి వెళ్ళింది. తర్వాత కొంతమంది అమ్మాయి తప్పు ఉందని అంటారు, ఎందుకంటే ఆమె పరిధి దాటి కూడా వెళ్ళి వ్యవహరించిందని. సరే, ఏదుంటే ఒక మహిళ పట్ల ఆయన అంతగా వెళ్ళి ఉండకూడదు. నిన్న కూడా అంత వాళ్ళ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న రోజుల్లో, తర్వాత ప్రతి వాళ్ళ చేతుల్లోనూ సెల్ ఫోన్ ఉన్నప్పుడు, తను ఒక స్థానిక శాసనసభ్యుడు, అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు కాబట్టి కొంత ఓర్పు అయితే వహించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు రెచ్చగొట్టినా ఈయన రెచ్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు తగదా పెట్టుకుని వాళ్ళు ఈయన్ని వైరల్ చేసి ఈయన్ని బదనాం చేయటానికి ఉన్నారు. అలాంటప్పుడు ఆ కారు అక్కడ వదిలిపెట్టేసి ఇంకో కారులో అయినా వెళ్ళిపోతే దొడలేకపోయేది ఒక రకంగా.
ఇప్పుడు కొన్నిసార్లు తప్పు మంది లేకపోయినా అవతల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అనుకున్నప్పుడు మనమే అట్లాంటి అగ్లీ సిచ్యువేషన్ని, అలాంటి అవాంఛనీయ సంఘటనని తప్పించుకుని వెళ్ళిపోవాలి. తప్పదు, బురద మన మీద పడుతుంది. బురద మన మీద పడుతున్నప్పుడు తప్పించుకెళ్లాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంటుంది. ఆయన అది గమనించాల. నిన్న ఎంత వైరల్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఎట్లా ఉందంటే, అధికార పార్టీ శాసనసభ్యుడే తను అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడనే భావన బయటకు వచ్చింది. కానీ అంతకుముందు వాళ్ళు గమ్ముగా ఉండి కారు తీసుకెళ్లి అడ్డం పెట్టి తీయకుండా పేచీ పెట్టి రెచ్చగొట్టిన సిచ్యువేషన్ వాళ్ళు ఎందుకు తీస్తారు వీడియోలో? వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉన్న పోర్షన్ వరకే తీశారు. దానికి కారణాలు ఏంటి, అంతకుముందు ఎలా రెచ్చగొట్టారు అనేది తీయలేదు. సహజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాడు, అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ, ఒకసారి ఒక మంత్రి గారి భార్య కూడా గతంలో ఇట్లా ప్రవర్తించినప్పుడు కొత్తలోనే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే పెన్షన్స్ అప్పుడు కూడా ఆ మంత్రికి చెప్పాడు మీ భార్యని జాగ్రత్త పెట్టుకోండి అని. అట్లాగే ఒకసారి పుల్లారావు గారి భార్య టోల్ గేట్ దగ్గర కూడా కొంచెం ఇలాంటి అగ్లీ సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు కూడా పుల్లారావు గారికి కూడా హెచ్చరిక ఇచ్చారు, మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని. అది చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణలో భాగం. అంతేగాని అదే కొన్ని పార్టీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలా ఏం చెబుతున్నాడు, మీరు ఏదన్నా చేయండి, అవసరమై 3 నెలలు జైల్లో పెడతారు, మీరు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టండి, మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించమని చెప్పాడు కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సొంత పార్టీ కార్యకర్తలకి అవసరమైతే నేనైనా కూడా జైలుకి వెళ్తాను, 3 నెలలే పెడతారంట. అంటే ఎటువంటి కార్యక్రమాలైనా చేయొచ్చు అని రెచ్చగొట్టే మనుషులు ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి 3 నెలలు జైల్లో పెడతారంటే మరి ఈయన మీద ఉన్న ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు, ఈయన మీద ఉన్న కేసులు అవన్నీ మరి సార్ అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తనకు తనే ఎప్పుడు కూడా నాకు తెలిసి న్యాయశాస్త్ర దీని ప్రకారం సిద్ధాంతాల ప్రకారం ఒక నిందితుడు తనకి ఎంత శిక్ష చేయాలో నిర్ణయించుకోలేడు, ఒక న్యాయమూర్తి మాత్రమే నిర్ణయించగలుగుతాడు. ఇప్పుడు ఆయన అన్ని కేసుల్లో నిందితుడు అయ్యి ఒక 3 నెలలు జైల్లో ఉంటే అయిపోద్దని ఆయన సమర్థించుకుంటున్నాడంటే, అంటే ఆయనే శిక్ష చేసుకునే అధికారం ఉందా ఏంటని మనకు తెలియదు. అదే కదా, పార్టీ కార్యకర్తల్ని నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చేసేస్తే లా అండ్ ఆర్డర్ ఎలా అయినా నువ్వు చేయమంటున్నావు. ఒక పక్కనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని చెప్తూ నువ్వు చట్టాన్ని ఉల్లంఘించండి, అవసరమైతే జైలుకి వెళ్ళండి అని మీరు చెప్తుంటే ఇది ఎక్కడ న్యాయం? మీకు ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎందుకు మందలిచ్చాడంటే, మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అవతలాడు బురద డబ్బా పట్టుకు తిరుగుతున్నాడు ఇసట్టానికి, మనం తప్పించుకెళ్ళిపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెల్లబట్టలు వేసుకుంది మనం అనేది గమనించమని చెబుతున్నాడు. గతంలో కూడా 1-2 సందర్భాల్లో ఇట్లాంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. వాళ్ళు కూడా పాటిస్తున్నారు. వీళ్ళందరూ ఇంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా విజయసాయి రెడ్డి గారు 2029లో కనుక చంద్రబాబు బతికుంటే ఆయన జైల్లో వేస్తానన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పందించాడా? స్పందించలా. ఎందుకు స్పందించలేదంటే ఈ సంధి ప్రాలాపనలో ఇలాంటి వాళ్ళు రకరకాలుగా పుట్టుకొస్తారు, మాట్లాడతారు, అట్లాగే కాలగర్భంలో కలిసిపోతారు. ఒక మిడతే ఉంటుంది అనుకోండి, ఒక పురుగు, దానికి ఒక జీవితకాలం ఉంటుంది 15 రోజులు, ఒక తూనేగా. అట్లాగే వీళ్ళు కూడా అనుకున్నారు, ఆయన కూడా అట్లాగే ఒక 15-20 రోజుల్లోనే పార్టీ నుంచి అంతర్ధానం అయిపోయాడు, రాజకీయాల నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద పరోక్షంగా కూడా నిందలేసి కూడా వెళ్ళాడు, ఇతన్ని నమ్మదగ్గ వ్యక్తి కాదని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి బాణి డిఫరెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.